హాయ్ మావా. సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్నాయి. దగ్గర దగ్గర 5 సినిమాలు ఉన్నాయి మావా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 5 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం చూడు. 12వ తారీఖు గుంటూరు కారం ఉంది, హనుమాన్ ఉంది మావా. 13వ తారీఖు సైంధవ్ ఒకటి, తర్వాత ఈగల్ ఒకటి. 14వ తారీఖు నా సామిరంగా ఉంది. ఎన్ని సినిమాల్లో ఎవరు బాక్స్ ఆఫీస్ మొగుడవుతాడో చూద్దాం. నాకు తెలిసి గుంటూరు కారం 100% ఓపెనింగ్స్ వైజ్ గా బాగా క్రియేట్ చేస్తుందని. ఎందుకంటే మహేష్ బాబు ఇస్ సూపర్ స్టార్. 100% ఆయనకి ఓపెనింగ్స్ మంచి క్రియేట్ చేస్తుంది. 100% టాప్ గా వచ్చేస్తాయి. కానీ ఒకసారి అన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏదైతే బాగుంటుందో, ఏదైతే ఆడియన్స్ నచ్చిద్దో 100% దాన్నే చూస్తారు. 100% దాన్నే చూస్తారు. కాబట్టి బాక్స్ ఆఫీస్ మొగుడు ఎవడవుతాడో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. బాక్స్ ఆఫీస్ మొగుడు ఈ 5 సినిమాల్లో చూసుకుంటే ఫస్ట్ ఓపెనింగ్స్ అయితే 100% గుంటూరు కారంకే వస్తాయి. ఎందుకంటే మిగతా వాటి ట్రైలర్స్ కానీ, రిలీజ్ అయిన ట్రైలర్స్ కానీ, రిలీజ్ అయిన సాంగ్స్ కానీ, వీటన్నిటిని చూసుకుంటే మీకు తక్కువ హైపే ఉంది నేను కంపేర్ టు గుంటూరు కారం. అల్టిమేట్ గా 5 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఏది బాగుంటే దానికే అదే బాక్స్ ఆఫీస్ మొగుడైద్ది. 100% డాన్స్ పక్కా ఇదైతే. సరే చూద్దాం ఏది హిట్ అవుద్దో, ఏది ఫ్లాప్ అయిద్దో, ఏది పడిపోయిద్దో చూద్దాం. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే హైప్ అయితే ఉంది గుంటూరు కారంకే. రిలీజ్ అయిన సాంగ్స్ ని బట్టి, రిలీజ్ అయిన ట్రైలర్ ని బట్టి మాక్సిమం గుంటూరు కారం చూస్తుంటే ఒక మాస్ కమర్షియల్ సినిమా అని అర్థం అవుతుంది 100%. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎవరైతే బాక్స్ ఆఫీస్ మొగుడవుతాడో చూద్దాం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ.